హలో ఎవ్రీవన్, నేనైతే మీ ముందుకి ఈరోజు పాతకాలం నాటి కలిపి పెట్టిన చిక్కుడుకాయ కూరతో అయితే వచ్చేసాను. ముందుగా చూపించిన చిక్కుడుకాయలకి మనకి అటు ఇటు టిప్స్ అయితే తీసేసుకుందాం. తర్వాత మనకి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అయితే కట్ చేసి అట్లా పెట్టుకుందాం. ఈలోపు నేను ఈ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అలాగే చిక్కుడుకాయలు కూడా కట్ అయితే చేసేసుకున్నాను. చూపించిన విధంగా మీరు కూడా కట్ చేసుకోండి. తర్వాత నేను ఈ కట్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ నేను ఇలా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా బౌల్లో వేసుకొని దాంట్లో నేను ఆనియన్ అలాగే పచ్చిమిర్చి అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే రుచికి సరిపడినంత కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా కారం పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత మనం అయితే ఇలా చేతితో అయితే ఆ ముక్కలకి ఆ మిశ్రమం అంతా ఇట్లా అయితే కలిపేసుకుందాము. చూపించిన విధంగా మీరు కూడా ఇలాగే కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా అయితే మనం చేసుకుందాము. చేసుకున్న తర్వాత నేను కొద్దిగా గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను ముక్కల మీద అంతా. పోసుకున్న తర్వాత ఇలా వాటర్ అయితే అంతా సెట్ అయ్యేటట్టు ఇలా తిప్పుకున్నాను. దానిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని నేనైతే ఇలా మూత అయితే పెట్టేసుకొని నేనైతే స్టవ్ వెలిగించేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో 3 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకుందాము. చూసారు కదండి, మనకి ఆయిల్ కూడా అంతా పైకి వచ్చేసింది. ముక్కలు కూడా అన్నీ ఉడికిపోతున్నాయి మనకి. ఇలా చూపించిన విధంగా అయితే మనం కలుపుకుందాము. చూసారు కదండి ఎలా ఉందో, మనకి ముక్కలు కూడా మంచిగా అయితే ఉడికిపోతుంది. దీంట్లో నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను పైన. ఇలా వేసుకొని ఇలా అయితే మొత్తం కలిపేసుకుందాము. మనకైతే చిక్కుడుకాయ కూర అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదండి, ఇలా చేసుకుంటే మనకి కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. ఇది పాతకాలంలో మనం అయితే ఇలా చిక్కుడుకాయ కర్రీ ఇలా అయితే చేసుకునే వాళ్ళం. మనకి ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయండి ఇలా ముందే కలిపి పెట్టేసుకొని చేసుకుంటే. నేనైతే ఈ చిక్కుడుకాయ కర్రీని అయితే రైస్తో సర్వ్ చేసుకుంటున్నానండి. మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకైతే కమెంట్స్లో అయితే ఎలా వచ్చిందో చెప్పేయండి. అలాగే ఇంకో రెసిపీతో ఏం రావాలో అయితే నాకైతే కమెంట్ అయితే చేసి చెప్పేసేయండి. చూసారు కదండి, ముక్క కూడా మనకి ఎలా ఉడికిందో. మనకి లంచ్ బాక్సెస్లోకి అయితే ఇలాంటి రెసిపీ ఈజీగా అయిపోతుందండి. ఒక 10-15 నిమిషాల్లో మనకైతే కర్రీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పేసేయండి.